నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం। నేను మీ సత్యం। ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి। పటిష్టమైన భద్రతతో ఓట్ల లెక్కింపు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లకు ఆయన ఆదేశించారు। ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై గురువారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రత సీసీటీవీలు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అన్నారు। శిక్షణ పూర్తి చేయాలని తెలిపారు। జిల్లా నుండి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయడమైనదని అన్నారు। ఒక్కో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు వివరాలను పోస్టల్ బ్యాలెట్ తదితర వివరాలను వివరించారు। మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడమైనదని పటిష్టమైన బార్ కోడింగ్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు। ఎన్నికల పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియ జరుగుతుందని వివరించారు। ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు। వీడియో కాన్ఫరెన్స్ లో ఆయా జిల్లాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చేసుకున్న ఏర్పాట్లపైన ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణపై జిల్లా ఎన్నికల అధికారులు సీఈఓకు వివరించారు। జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలానీ సమూన్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, పలాస, శ్రీకాకుళం, పాతపట్నం, ఇచ్చాపురం, నర్సన్నపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు డాక్టర్ భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, అప్పారావు, సుదర్శన్ దొర, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు। వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్థానిక శ్రీరమ్య తిరుమల ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం, అర్చన, అలంకారం, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు। ప్రతినిత్యం పూజలు జరుగుతుంటాయని తెలిపారు। నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని అన్నారు। ఆలయ ప్రాంగణం అంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది। భక్తులకు తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు। మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వాతావరణంలో వేడి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఈ ఏడాది మే నెలలో చిన్నపాటి వర్షాలు కురిసినప్పటికీ వేడి తగ్గడం లేదు। స్థానికులు ఎండవేడికి బెంబోలెత్తిపోతున్నారు। ఎండలు బాగా ఉండడంతో ప్రధానికం బయటకు రావడానికి భయపడుతున్నారు। గత 2-3 రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు। నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ఎండవేడిమి కారణంగా నిర్మానుష్యంగా మారిందనే చెప్పాలి। ప్రత్యేక అవసరాలు లేని వారు బయటకు రావడానికి ఇష్టపడడం లేదు। వచ్చిన వారు ఎండవేడి నుంచి సేద తీరేందుకు పండ్ల రసాలను అలాగే చెరుకు రసాన్ని తాగేందుకు ఇష్టపడుతున్నారు। అధిక వేడి కారణంగా ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు గాను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రధాన కూడల్లో మంచినీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తున్నారు। సత్సాయి భక్తులు కూడా మజ్జిగను సరఫరా చేస్తున్నారు। అలాగే ఎండవేడిమి దృష్ట్యా పలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు। మరికొద్ది రోజుల వరకు ఈ ఎండలు ఇలాగే ఉంటాయని సంబంధిత శాఖ నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో అవసరం లేని వారంతా ఉదయం వేళలో బయటకు రాకుండా సాయంత్రం వేళలో బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు। ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వదులైన దుస్తులను వాడాలని, అలాగే నీరు ఎక్కువగా తీసుకోవాలని, బయటకు వచ్చినప్పుడు తలకు రుమాలు గాని టోపీ గాని ధరించాలని సూచిస్తున్నారు। పర్యావరణ ప్రేమికులు ఈ వేడిని తగ్గించాలంటే మొక్కలను పెంచాలని, ఉన్న చెట్లను సంరక్షించాలని, పాలిథిన్, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు। సాధారణ ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల కమిషన్ సూచించిన నియమ నిబంధనలపై రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, లెక్కింపు పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనజిర్ జిలానీ సమూన్ ఆదేశించారు। శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు ఓట్ల లెక్కింపై ఒకరోజు శిక్షణా తరగతులు గురువారం నిర్వహించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు। ఓట్ల లెక్కింపులో ఆర్ఓ, ఏఆర్ఓలు, సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు సమన్వయంతో పనిచేసి ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలని అన్నారు। విధులకు హాజరయ్యే సిబ్బంది లెక్కింపుకు సంబంధించిన హ్యాండ్ బుక్ క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు। పోస్టల్ బ్యాలెట్ లో డిక్లరేషన్ పై సంతకం ఉన్నది లేనిది జాగ్రత్తగా పరిశీలించాలని అన్నారు। ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓఏ గణపతిరావు, ఆర్ఓలు నూరూర్ కుమార్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి, రామ్మోహన్ వివిధ స్థాయిల సిబ్బంది శిక్షణకు హాజరయ్యారు। శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషమాత అమ్మవారికి
ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాసపూర్వక నమ్మక చమ్మక పంచ సూక్తములతో పరిమళ సుగంధ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేకం, శ్రీ సూక్త విధానముగా షోడోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహా నివేదన నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని షిరిడి సాయి మందిరంలో కమిటీ సభ్యులు, నారాయణ సేవా సమితి సభ్యులు ప్రతి గురువారం అన్నదానం నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ బీ కాలనీలో గల షిరిడి సాయి మందిరంలో ప్రతి గురువారం 800 మందికి పైగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 25 సంవత్సరాల నుండి దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిరాటకంగా కొనసాగుతుందని కమిటీ సభ్యులు చెబుతున్నారు. నారాయణ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా మందిరంలోని బాబా సన్నిధిలో భక్తులకు అన్నదానం చేయడం ఇక్కడ విశేషం. ప్రతి గురువారం నిర్వహించే అన్నదానం కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కూలీలు, మహిళా భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని బాబావారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు. అలాగే వేసవి కాలంలో భక్తులు దాహర్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతుంటారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సమీపిస్తున్న వేళ స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్నికల ఈవీఎంలు హెచ్ఎల్ శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతను బుధవారం అర్ధరాత్రి జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించి విధి నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం లేకుండా 24/7 నిరంతరం పగడ్బందీగా పహారా నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రమంలో గార్డు రిజిస్టర్ నందు జిల్లా ఎస్పీ సంతకం చేసి సిబ్బంది నిర్వహిస్తున్న గార్డు పహారా సరళిని పర్యవేక్షించారు. శ్రీకాకుళం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద గార్డు ప్రహారాను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. గార్డు నియమించిన సిబ్బంది వివరాలు, గార్డు సర్వే తదితర అంశాలపై జిల్లా ఎస్పీ ఆర్ఆర్టీసీ నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం లేకుండా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పిఎన్ కాలనీలో 2వ లైన్ బీట్ సిబ్బందిని తనిఖీ చేసి పగడ్బందీగా గస్తీ విధులు నిర్వహించి నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. టౌన్ పరిధిలో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించి అనుమానం ఉన్న కొత్త వ్యక్తులు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఎస్పీ వెంట 2 టౌన్ ఎస్ఐ హరికృష్ణ ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పూర్తి చేసుకున్న 15వ బ్యాచ్ డ్రైవర్లకు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికేట్లను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో మంచి డ్రైవర్లుగా గుర్తింపు పొందాలని, ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ తీసుకున్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వారంలో 16వ బ్యాచ్ మొదలవుతుందని, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం అనుభవం కలిగిన వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, 40 రోజుల శిక్షణతో పాటు మెకానికల్ వర్క్, యోగా, వ్యక్తిత్వ వికాసం, రోడ్ ట్రాఫిక్ రూల్స్ అన్నిటి మీద కూడా శిక్షణ ఇవ్వబడుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 9960919999 అలాగే 7382923293 నెంబర్లను సంప్రదించాలని జిల్లా ప్రజా రవాణాధికారి ఏ విజయ్ కుమార్ సూచించారు. నగరంలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇకపై అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ స్కూల్లోనే విద్యనభ్యసించడానికి వీలుగా ప్రియం శ్రీ పథకంలో ఎన్విఎన్ఎం హై స్కూల్ ఎంపికైంది. ఇటీవల సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాస్ జిల్లా పర్యటనలో భాగంగా గుజరాతీపేటలో ఈ హై స్కూల్ను సందర్శించారు. అక్కడున్న మౌలిక వసతులను పరిశీలించిన ఆయన ఈ పథకంలో స్కూల్ను చేర్చారు. ఈ పథకం వల్ల నర్సరీ నుంచి +2 వరకు ఒకే క్యాంపస్లో విద్యార్థులు చదువుకునేందుకు వీలవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలు గల విద్యాలయంగా దీన్ని తీర్చిదిద్దడానికి విద్యాశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి. ఈ నెల 18న వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ్మినాయుడిపేటలో అమ్మా సంస్థాన ప్రాంగణంలోని శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వివిధ ప్రాంతాలకు చెందిన దంపతులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా సామూహికంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపాద సురేష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్వామివారి దేవతామూర్తులు మట్టి విగ్రహాలను ధర్మకర్త సాగి శ్రీనివాసరాజు వర్మ మిత్ర బృందం బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగావళి నదిలో నిమజ్జనం చేశారు. దానిమ్మ పండు, దానిమ్మ జ్యూస్తో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు
నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పండ్లు ఆకుకూరలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లు కూరగాయలలో అనేక పోషకాలు విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఫిట్గా కూడా ఉంచుతాయి. పండ్ల రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దానిమ్మ రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అనేక రకాల పోషకాలు దానిమ్మలో ఉంటాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడుతాయి. దానిమ్మ రసంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. హెల్త్ లైన్లో ప్రచురితమైన ఒక వార్త ప్రకారం దానిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దానిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. రోజు దానిమ్మ రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది. క్రమం తప్పకుండా దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తహీనత నుండి ఉపశమనం లభిస్తుంది. దానిమ్మ రసంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ను పెంచి శరీరంలో ఎర్ర రక్త కణాలను దానిమ్మ రసం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు రోగులకు ఇది చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. రక్తపోటు రోగులు క్రమం తప్పకుండా దానిమ్మ రసం తాగడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారు రోజు దానిమ్మ రసం తాగాలి. ఇది వారికి దివ్య ఔషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం. కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.